వెల్కమ్ బ్యాక్ టు టార్గెట్ కెరియర్స్. కృష్ణ గారు, ఈ ఎస్ఏపి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇన్స్టిట్యూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయండి? మన హైదరాబాద్లో కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉన్నాయా? హైదరాబాద్లో చాలా ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి సార్. ఎక్కడెక్కడ మనం పర్టికులర్గా గమనిస్తే దేశంలో అన్ని నలుమూలల నుంచి స్టేట్స్ నుంచి కానివ్వండి, డిఫరెంట్ ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా హైదరాబాద్ వస్తారు స్పెషల్గా. ఎందుకంటే ఎస్ఏపి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇక్కడ నేర్చుకోవడానికి. ఇక్కడ ఏంటంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ చీప్ అండ్ తక్కువ ఫీజుల్లోనే మంచి క్వాలిటీ అన్ని ఆల్ మాడ్యూల్స్ మీరు ఏది తీసుకున్నా కూడా. అలాగే ఇప్పుడు రీసెంట్గా చెప్పాలంటే మనకు విజయవాడ తీసుకోండి, వైజాగ్ తీసుకోండి, కర్నూలు, ప్రతి చోట కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇన్స్టిట్యూట్స్ పెట్టారండి, మనం నేర్చుకోవచ్చు. తర్వాత సాఫ్ట్వేర్ మెటీరియల్స్ కూడా చాలా ఇంటర్నెట్లో అవైలబిలిటీ ఉంది, అవి కూడా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఖమ్మం నుంచి ఒక కాలర్ ఉన్నారు, ప్లీజ్. హలో 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 సార్. చెప్పండి చైతన్య గారు. సార్ నేను ఎస్ఐపి గురించి కనుక్కుందాం అనుకుంటున్నాను. చెప్పండి, ఏం అడుగుదాం అనుకున్నారు? సార్ 2009 పాస్ అవుట్ సార్, ఎంసీఏ. ఓకే ఓకే, సో ఏ మాడ్యూల్ అయితే బాగుంటుంది అని కనుక్కుందాం అనుకుంటున్నాను. రైట్, వినండి, కృష్ణ గారు మాట్లాడతారు. మీరు బ్రాంచ్ చెప్పలేదు, చెప్పండి సార్. ఎంసీఏ సార్, ఎంసీ. 2009 సార్. ఓకే ఓకే, దానికి రైట్ మ్యాచింగ్ వచ్చేసి ఎస్ఏపి అబాప్ చేయొచ్చండి మీరు. అది అంటే మంచిగా ఉంటుంది కెరియర్. అందరూ జావా .NET చేస్తారు, బట్ ఎస్ఏపి అనేది హై అండ్ టెక్నాలజీ. కొంత రిస్క్ ఉండొచ్చు, ఫస్ట్ నేర్చుకోవడానికి టైం పట్టొచ్చు, బట్ ఒకసారి మీకు కంప్లీట్ గ్రిప్ వచ్చిందంటే ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి అన్నమాట. అది మంచి ఇన్స్టిట్యూట్ మీరు చూసుకొని ఎస్ఏపి అబాప్ ఇస్ ద రైట్ మ్యాచింగ్ ఏరియా ఫర్ యూ. రైట్ కృష్ణ గారు, అయితే ఇక్కడ ఎస్ఏపి నేర్చుకున్నాక ఈ ఫారిన్ కంట్రీస్లో ఎలాంటి ఆపర్చునిటీ ఉంటుంది? ఎస్ సార్, మనకు ఆపర్చునిటీస్ గ్లోబల్గా ఉన్నాయి సార్. ఎందుకంటే అది గ్లోబలీ ప్రూవెన్ టెక్నాలజీ. అక్రాస్ గ్లోబ్ క్లయింట్స్ యూజ్ చేస్తున్నప్పుడు కన్సల్టెంట్స్కి ఆల్వేస్ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ రెసిషన్లో కొంత ఇబ్బంది పడ్డారు, అది ఫ్యాక్ట్. కానీ డిమాండ్ అయితే సాఫ్ట్వేర్కి ఆల్వేస్ ఎస్ఏపి ఉంది. తర్వాత ఇప్పుడు యుఎస్, యూకే, జర్మన్, ఏ కంట్రీ, ఆస్ట్రేలియా తీసుకున్నా కూడా ఎక్కడ చూసినా కూడా ఎస్ఏపి కన్సల్టెంట్ డిమాండ్ ఉంది. ఇప్పుడు ఓపెనింగ్స్ ఇంకా పెరుగుతూనే పోతున్నాయి, కాబట్టి రైట్ ఏరియా ఎస్ఏపి. ఓకే, శోభ గారు, ఈ దీంట్లో ఈ ఎస్ఏపికి సంబంధించి ఎస్ఏపి కస్టమర్ రిలేషన్షిప్ గురించి మాట్లాడండి. అది సిఆర్ఎం, ఎస్ఏపి సిఆర్ఎం అంటారంటే అది కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అండి. అది దాంట్లోనూ మళ్ళీ సిఆర్ఎం ఫంక్షనల్ అని, సిఆర్ఎం టెక్నికల్ అని రెండు రకాలుగా ఉంటాయండి. సిఆర్ఎం ఫంక్షనల్లో కూడా మళ్ళీ సబ్ మాడ్యూల్స్ ఉంటాయండి. అంటే మా సేల్స్ అని, మార్కెటింగ్ అని, సర్వీసెస్ అని 3 రకాలుగా ఉంటుందండి. అయితే మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ బట్టి మనము ఆ సబ్ మాడ్యూల్స్లో ఏదైనా ఒక మాడ్యూల్ చూస్ చేసుకొని దాని మీద ఫోకస్ చేస్తే మనం సిఆర్ఎంలో మంచి లైఫ్ ఉంటుందండి. ఇప్పుడు సిఆర్ఎంకి చాలా డిమాండ్ ఉందండి. ఇక్కడ ఇండియాలోనే కాకుండా ఫారెన్ ఓవర్సీస్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి సిఆర్ఎంకి. రైట్ అండి, ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, చెప్పండి సార్. రాజేష్ గారు మాట్లాడండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్ అది నాది ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది సార్. ఓకే, సో ఇప్పుడు నేను ఎస్ఐపిలో ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది సార్? ఏ మాడ్యూల్ చేస్తే బాగుంటుంది? ఎంఎస్సీ కంప్యూటర్స్. ఓకే, కృష్ణ గారు, ఎప్పుడు పాస్ట్ అవుట్ ఇయర్ చెప్పండి? 2009. 2009 కదా. మీకు కూడా రైట్ మ్యాచింగ్ ఏరియా ప్రోగ్రామింగ్ అండి. అంటే మీరు చెక్ చేసుకోండి, మీ ఇంట్రెస్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్లో ఉందంటే అబాప్ చేయొచ్చు, లేదు అడ్మినిస్ట్రేషన్ అంటే బేసిస్ కోర్స్ చేయొచ్చు. అది రైట్ వే. ఓకే, మంచి ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకొని మీరు అబాప్ కోర్స్ చేయొచ్చు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, నెల్లూరు నుంచి తిరుపతిరావు గారు లైన్లో ఉన్నారు. హలో హలో తిరుపతిరావు గారు, చెప్పండి. సార్ నా పేరు తిరుపతిరావు అండి. ఓకే, చెప్పండి. సార్ నేను నందిగామ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే సార్ మామూలుగా ఎంబీఏ వాళ్ళకి వచ్చేసి ఈ ఎస్ఐపి అనేది ఏ విధంగా యూజ్గా ఉంటుంది సార్? రైట్, ఎంబీఏ వాళ్ళకి ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది? ఎంబీఏ అనేది, ఎంబీఏలో వచ్చేసి ఫినాన్స్ సార్. అది ఎంబీఏ అనేది బేసికలీ ప్రొఫెషనల్ కోర్స్ సార్. ఇందులో ఇప్పుడు మనకు లేటెస్ట్గా చూస్తే డ్యూయల్ స్పెషలైజేషన్ ఉంటుంది, ఒకటి మేజర్ ఒకటి మైనర్. మీరు మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను ఆల్రెడీ డివిజన్ చెప్పాను. మీరు హెచ్ఆర్ అయితే ఎస్ఏపి హెచ్ఆర్ చేయొచ్చు, లేదు మార్కెటింగ్ అయితే ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ చేయొచ్చు, ఇలా ఫినాన్స్ అయితే ఇది చేయొచ్చు. అంటే మీకున్న ఇంట్రెస్ట్ ఏరియా ఏంటి, మీకున్న డొమైన్ ఎక్స్పీరియన్స్ ఏంటి, మార్కెటింగ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఏంటి అనే దాన్ని బట్టి మీరు ఈ ఎస్ఏపిలో ఉండేటువంటి డిఫరెంట్ మాడ్యూల్స్లో ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఇలా మీకున్న ఎక్స్పీరియన్స్ కావాలి, మెయిన్ డొమైన్ నాలెడ్జ్. ఓకే, కృష్ణ గారు, ఈ ఎస్ఏపికి ఉన్నటువంటి ప్రస్తుత మార్కెట్లో వీళ్ళ కాంపిటీటర్స్ ఎవరండి? ఎస్, ఎస్ఏపికి మెయిన్ కాంపిటీటర్ ఒరాకిల్ సార్.
ఒరాకిల్ యాప్స్ అని కొత్త మార్కెట్ ఉంది. ఎస్ఐపిలో లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి లైక్ R3 అనే ప్రోడక్ట్ స్టార్ట్ అయింది, రియల్ టైమ్ 3-tier ఆర్కిటెక్చర్. దీంట్లో మళ్ళీ వెబ్ సర్వీసెస్ స్టార్ట్ చేశారు, నెట్ వ్యూవర్ స్టాక్ అని వచ్చింది, తర్వాత A1 B1 అని చెప్పేసి వచ్చాయి, బిజినెస్ 1 ఆల్ ఇన్ 1. లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే వెన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ చేంజెస్, ప్రోడక్ట్స్ని చేంజ్ చేస్తూ పోతున్నారు. వీళ్ళ మేజర్ ఎస్ఏపికి ఉండేటువంటి కాంపిటీటర్ వచ్చేసి ఒరాకిల్లో కూడా ఎస్ఏపికి ధీటుగా వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు మార్కెట్ క్యాప్చర్ చేయడానికి. ఇంకా ఏంటంటే బాన్ అని, జేడీ ఎడ్వర్డ్స్ అని, పీపుల్ సాఫ్ట్ అని, ఇలా చాలా ఈఆర్పి అప్లికేషన్స్ ఉన్నాయి. వీటిల్లో ఎస్ఏపిని మనం చెప్పొచ్చు ఇట్స్ ఏ మార్కెట్ లీడర్, కంప్లీట్లీ ఈఆర్పి లీడర్ అని చెప్పొచ్చు. ఎంటర్ప్రైజ్ లెవెల్లో మీరు ఎలాంటి బిజినెస్ ప్రాసెస్, బిజినెస్ యాక్టివిటీ, బిజినెస్ సినారియోనైనా ఎస్ఏపిలో ఈజీగా మ్యాప్ చేయొచ్చు. మీరు మార్కెటింగ్ అని చెప్పండి, ప్రొక్యూర్మెంట్ అని చెప్పండి, సేల్స్, ఫినాన్స్, హెచ్ఆర్ యాక్టివిటీ, ఏదైనా ఒక టాప్ లెవెల్ కంపెనీస్లో జరిగేటువంటి బిజినెస్ ప్రాసెస్ను యాక్యురేట్గా ఎస్ఏపి సాఫ్ట్వేర్లో మ్యాప్ చేయడానికి సాధ్యమవుతుంది. అందుకే ఇన్ని క్లయింట్స్ ఎస్ఏపి అంటేనే ఇష్టపడుతున్నారు. సాఫ్ట్వేర్ కాస్ట్ మోర్, బట్ స్టిల్ కంపెనీస్ యూజ్ చేస్తారు. ఓకే, కడప నుంచి ఒక కాలర్ ఉన్నారు. హలో సురేష్ గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. సార్. నేను MCA 2009 పాస్ అవుతాను. MCA 2009 పాస్ అవుతాను. ఓకే. 2009. ఓకే, ఎస్ఏపి బేసిస్ చేశాను నేను 3 months బ్యాక్. ఓకే. సో ఫర్దర్ ఏ కోర్సులు చేస్తే అంటే కోర్సెస్ ఏమైనా ఉంటాయని కనుక్కుందామని కాల్ చేసి. ఓకే. ఎస్ఏపి బేసిస్ పైన మీరు జాబ్స్ ట్రై చేయొచ్చు ఫ్రెషర్గా. లేదు మీరు ఇంకా స్టిల్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఎస్ఏపిలో నెట్ వ్యూవర్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, అది చేయొచ్చు. దాంట్లో మీకు వెబ్ సర్వీసెస్ మీద కంప్లీట్ ఐడియా వస్తుంది. అది రైట్ మ్యాచింగ్ ఏరియా మీకు. అంటే కేవలం బేసిస్తోనే ఆగకుండా నెట్ వ్యూవర్ స్టాక్ కూడా మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అందులో మీకు జావా స్టాక్, అవాప్ స్టాక్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, హైదరాబాద్ నుంచి ఒక కాలర్ ఉన్నారు. చెప్పండి. హలో హలో, మాట్లాడండి నాగరాజ్ గారు. చెప్పండి. హలో, అడగండి నాగరాజ్ గారు. సార్ నా పేరు నాగరాజ్ అండి. ఓకే, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను ఎస్ఎస్సి ఎస్డి చేశానండి. ఓకే. అయితే నేను సిన్స్ 1 year ఐఎమ్ ట్రయింగ్ ఫర్ జాబ్. అయితే యాక్చువల్లీ ఏంటంటే దేవర్ ఆస్కింగ్ లైక్ డొమైన్స్ 2+ అండ్ రియల్ టైమ్ 1 year ఎక్స్పీరియన్స్. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు రియల్ టైమ్ అనేది వాళ్ళు కంపల్సరీ అడుగుతున్నారు. బట్ ఐఎమ్ ఎన్ ఫ్రెషర్. మై డొమైన్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ ఇంటూ మార్కెటింగ్ సిన్స్ ఐ గాట్ 4 years ఎక్స్పీరియన్స్. సో కెన్ యూ సజెస్ట్ మీ ఎనీథింగ్? సో హౌ టు గెట్ ఎన్ యాజ్ అ ఫ్రెషర్? ఓకే, వినండి కృష్ణ గారు మాట్లాడుతున్నారు. అవకాశాలు ఎస్ఏపి ఎస్డి వాళ్ళకు చాలా ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మీరు ఫ్రెషర్గా మీరు మాట్లాడుతున్నారు కదా, ఫ్రెషర్ అంటే కంపెనీస్ చూసేసి ప్రయారిటీ వచ్చేసి మీరు సర్టిఫైడా కాదని చెక్ చేస్తారు. మీరు సర్టిఫికేషన్ చేస్తున్నారనుకోండి, అది కొంచెం రిస్క్ ప్రాసెస్ అయినా కూడా చేస్తే మీకు అవకాశాలు చాలా ఉన్నాయి. యాజ్ ఎ ఫ్రెషర్గా కూడా మీకు బ్రేక్ అనేది దొరుకుతుంది ఏ కంపెనీస్లోనైనా. ఇంకా కొన్ని స్పెషల్గా స్మాల్ కంపెనీస్ ఉన్నాయి, ఫ్రెషర్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు, బట్ మీకు అంతే నాలెడ్జ్ ఉండాలి, మంచిగా ప్రూవ్ చేసుకునే కెపాసిటీ ఉంటే మీరు కొంచెం రిస్క్ తీసుకోవాలి ఆ కంపెనీస్ సెర్చ్ చేయడానికి. ఎప్పుడు కూడా ఓపెన్గా ఎస్ఏపి అంటేనే ఎక్స్పీరియన్స్ ఎక్కడ అడిగినా కూడా ఎక్స్పీరియన్స్ అంటారు. బట్ మీకు మంచి నాలెడ్జ్ ఉండి మంచి డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉంటే కొన్ని కంపెనీస్ మీ ప్రొఫైల్ని ఇంట్రెస్ట్ చూపిస్తాయి. తప్పకుండా మీరు ఆ రకంగా ట్రై చేయొచ్చు. ఎస్ఏపి ఎస్డికి అది రైట్ వే.